అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా సౌండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే, పాపకైతే ఇండియా నుంచి వచ్చిన నెయ్యి అయితే అయిపోయింది అనమాట. నేనైతే నెయ్యి ప్రిపేర్ చేయాలి. కాకపోతే ఇందులో గొప్ప ఏంటంటే, మన దగ్గర పాల మీద మీగడ వస్తుంది కానీ ఇక్కడ పాల మీద మీగడ రాదనమాట. ఆవు పాలు కాబట్టి మనం ఎక్కువ వేడి చేస్తూ ఉంటుంటే అవి మాడిపోతాయి. కలుపుతూ ఉండాలన్నమాట కింద మాడిపోకుండా. అయినా కూడా అంత మీగడైతే రాదు, నెయ్యి అవ్వదు. సో ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అండ్ బటర్తో చేయొచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా అవైతే వాటితో అయితే చేయాలి. ఎలా వస్తాయి ఏంటి, నాలాగా చాలా మంది ఉంటారు కదా, సో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకోసమే నెయ్యి. ఇంకా మళ్ళీ ఇండియా నుంచి పంపించచ్చు కానీ అది ఒక్కదానికోసం ఎందుకులే అని చెప్పేసి అయితే నేను ట్రై చేద్దామని చెప్పేసి చేస్తా ఉన్నాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోలో డే రొటీన్ కూడా యాడ్ చేశాను. మోస్ట్లీ వీడియో అంతా కూడా ఓన్ వాయిస్తోనే ఉంటుంది. ఇంతకుముందు కాస్కోలో ఏంటంటే మెంబర్షిప్ జస్ట్ చూపించి వెళ్ళే వాళ్ళం అనమాట. అలా ఒక కార్డు మీద వేరే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు ఇలా స్కానర్ పెట్టారు. ఎవరైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళే స్కాన్ చేసి అయితే ఇంకా వెళ్ళాలన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది. మా పాప వచ్చేసి కార్ట్లో కూర్చుంటుంది అనమాట. మంచిగా చూడండి. ఈ వింటర్ వల్ల పాపం ఇంట్లోనే ఉండి ఆ రెండు గోడల మధ్య చాలా చిరాకు చేస్తూ ఉందన్నమాట. బయటకు వస్తే మంచి ఎక్సైట్ అవుతుంది. ఇంకా చూడండి, అమ్లే మంచిగా కూర్చుంటుంది అనమాట. పడుకున్నప్పుడు ఒకటే స్ట్రోలర్ తీసుకొస్తాం, లేదంటే ఇట్లా కార్ట్లో కూర్చోబెడతాము. సో ఇంకా నెయ్యికి వచ్చేసి అయితే మేము ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అని బటర్ తీసుకోవడానికి అయితే కాస్కోకి అయితే వచ్చామన్నమాట. అమ్మన్నప్పుడు వీడియో పెట్టే కదా హోల్సేల్ షాప్ అని చెప్పేసి, సో దానికైతే వచ్చాము. అండ్ పాలు కూడా తీసుకుంటాం అన్నమాట ఇక్కడే. ఇంకా క్లోజింగ్ టైంకి వచ్చాం కాబట్టి మోస్ట్లీ ఫాస్ట్గా అవి రెండు తీసుకొని అయితే వెళ్ళిపోతాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యష్నా ఇక్కడికి వచ్చింది అనుకోండి, పైన లైట్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. నాన్న క్రీమ్ కలర్ ప్యాంట్ ఉంది. ఎన్ని బట్టలు పెడుతుర్రో కలెక్షన్. నో, నీకెవ్వరా చెప్పు తీసింది? చూడు అంబులే యష్నలు వచ్చేసి డైరీ అనమాట. ఇందులో ఇంకా సూపర్ కూల్గా ఉంటుంది లోపల. అసలే బయట చలి ఉందంటే ఇందులో ఫుల్ కూల్ ఉంటుంది. క్లీన్ చేస్తుంది. ఇక్కడ హెవీ విప్పింగ్ క్రీమ్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో దీంట్లో మనం ఆర్గానిక్ది చూడాలి. విడివిడిగా తీసుకోవచ్చుగా. బాటిల్స్ క్రీమ్ మామూలుగా అయితే హోల్గా తీసుకోవాలి, మరి ఇక్కడ విడివిడిగా. సో ఇదొకటి తీసుకున్న విప్పింగ్ క్రీమ్. నాన్న విడిగా తీసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కటి. అదే డౌట్ వచ్చింది నాకు. వచ్చేసింది. నెక్స్ట్ బటర్ వచ్చేసి అయితే బటర్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఎన్ని టైప్స్ ఉంటాయో అంటే ఆర్గానిక్ అని క్వాంటిటీలు మళ్ళీ అవన్నీ ఉంటాయి కదా డిఫరెంట్గా. సో అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా పాప కోసం కాబట్టి ఆర్గానిక్దే మోస్ట్లీ. ఆర్గానిక్ బటర్. ఉంటుంది ఆయన డేట్ అవసరం లేదు, ఇప్పుడు నేను పోగానే చేస్తాను కాబట్టి అవసరం. ఇదిగో అష్నా తీసుకో, నీకోసం ఇది. బో పాపం మా పాపకి జాకెట్ వేస్తే చేతులు లోపల ఉండిపోతాయి. అంటే ఇది ఒకటి ప్లస్ లేండి, ఎందుకంటే చేతులకు మళ్ళీ గ్లౌజులు లేకుండా. ఈ జాకెట్ ఇది సైజ్ ఏం సరిపోయింది, చేతులు ఏం పొడవైతాయి అనమాట. సో అది తీసుకున్నాం. ఇంకా పెరుగు ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఆయిల్ డబ్బాలు అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. సో ఆయిల్ అయితే తీసుకోవట్లేదు ప్రెసెంట్. వచ్చేసి షుగర్ తీసుకుందామని వచ్చిన, కాకపోతే ఈ షుగర్ మాత్రం ఇంకొకటి మేము బ్రౌన్ షుగర్ తీసుకుంటాము. ఇదేమో తౌడు ఉంది. మరి ఇంత తౌడు అయితే 4-5 స్పూన్లు వేసినా కూడా సరిపోదు. బ్రౌన్లో కూడా అంతే. ఇదైతే మరీ ముద్దలాగా ఉందన్నమాట. ఏంటో అవి రావట్లేదు ఒక 2 వీక్స్ నుంచి ఆ ప్యాకెట్స్.
పాపకు కావాల్సిన విప్పింగ్ క్రీమ్, తర్వాత బటర్ అవన్నీ తీసుకున్నాను, పాలు అవన్నీ తీసుకొని పాపకి ఏంటంటే ఇంకా ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే వేరే షాప్కి అయితే వెళ్ళాలి. అండ్ ఏంటంటే బిస్కెట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా, సో అవి కూడా తీసుకోవాలి. పెరుగుతాయి అంటే హెల్దీగా ఉంటాయి అంతే. అవన్నీ తినలేం కానీ ఓన్లీ ఇదే కదా మనం తీసుకునేది, బీట్రూట్కి ఒక్కటే కా. ఇన్ని ఆకులు ఉన్నాయి. ఏం ఆకులు తింటావురా యష్ణ? ఏం ఆకులు తింటావు నువ్వు? ఇదంతా ఆర్గానిక్ సెక్షన్ పాప కోసం. రాడిష్ ఇంకా పెట్టలేక మనం, రాడిష్ ఉడకబెట్టే కదా నీకు పెట్టేది, దుంప స్టార్ట్ చేయలే కదా. ఎంత బాగుందో చూడు నాన్న వీడియోలో, ఎంత బాగుందో చూడు నాన్న వీడియోలో, ఎంత కలర్ఫుల్ ఉన్నాయి అవి. అబ్బా పాప కర్చీఫ్ ఉన్నా దాంట్లో పాకెట్, నా పాకెట్లో. కృష్ణ పాప పాప అబ్బా అబ్బా. ఇంకా నెయ్యికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నామండి. పాపకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ అయితే చేయాలి. పాప చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో, హక్ చేసుకోమంటే అలా మెడ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు నాకు మా బావ దోశ వస్తే తినాలనిపిస్తుంది. ఇక మా బావ దోశ వస్తే అట్లా వస్తుంది, అందుకే నేను ఆయనతో దోశ వేపియను. దోశలు వేస్తే ప్రశాంతంగా కూర్చొని తినాలంటుంది. ఇక దోశ ఏమంటే పిండి వేసి తప్ప దోశ రాదు. లైఫ్. సో ఇంకా బాగా వచ్చేసింది. సెకండ్ టైం అయితే దోశ మంచిగా వేసిన అనమాట. అంటే హీట్ ఎక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు జల్లి అలా వేస్తాం కదా, ఆయన ఫస్ట్ టైం అలా తిప్పేసరికి ఇంకా రాలేదన్నమాట. ఇంకా మా పాపకి ల్యాప్టాప్ కనిపిస్తే ఎంత ఆనందమో. ఇందులో అయితే నేను 2 డేస్కి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అటుపోయింట్రా డాడీ. పాపకి ఏంటంటే ఇట్లా టైం పాస్గా మరమరాలు వేస్తాను అనమాట. కొంతసేపు ఏదో అంటే ఆడుకుంటుంది, లేదంటే వాటిని తింటూ ఉంటుంది అనమాట మంచిగా. పిల్లలకి ఏంటంటే ఈ టైంలో ఫింగర్ ఫుడ్ తినాలనిపిస్తుంది, అంటే వాళ్ళందరికీ వాళ్ళకి తీసుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట. సో మనకి డాక్టర్స్ కూడా చెప్తారు వాళ్ళకి ఇంకా ఫింగర్ ఫుడ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. చూడండి చక్కగా తీసుకొని తింటుంది అనమాట. అట్లా తీసుకున్నది తింటూ ఉంటుంది, అటు ఇటు పోతుంది, ఆడుకుంటుంది, మళ్ళీ వచ్చి తీసుకొని తింటూ ఉంటుంది. ప్లేట్లో వేసానుకో, ప్లేట్లో మొత్తం కింద పోసి ఆ డబ్బా కొడతా ఉంటుంది. అందుకే ఇలా చాప మీద పెట్టేస్తాం అనమాట. చాపను మేమేమి యూజ్ చేయాలండి, సో అలా అని చెప్పేసి ఇంకా దాని మీద వేస్తాం. బాగుందా? సూపర్ చెప్పు, సూపర్ సూపర్. టైం పాస్ అనమాట. ఇవి తనకి ఉన్న చిన్న చిన్న బిస్కెట్స్ అవన్నీ అట్లా వేస్తా. బాగుందా? సూపర్ నాన్న, సూపరా? సూపర్. పెట్టవా నాకు, మరి అమ్మకి పెట్టవా? అమ్మకి నమ్ 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 నమ్. ఇంకా మనకేమన్నా పని ఉన్నా పిల్లలు క్రాంకీ చేసినా కూడా వాళ్ళ టైంపాస్కి ఇలా వేసామని కూడా మంచిగా చిల్ అవుతారు. అండ్ ఏంటంటే 9th మంత్ 10th మంత్ స్టార్ట్ అయ్యే టైంకి ఏంటంటే వాళ్ళు ఫింగర్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మా పాపకి ఇడ్లీ దోశ ఇలాంటివి ఏమైనా మేము తినిపించిన దానికంటే తనకి ముక్కలు చేసి ఇచ్చినా తను తినే విధానం అంటే తనకి అలా ఇంట్రెస్టింగ్గా తింటుంది అనమాట. సో అందుకే డాక్టర్లు కూడా ఆ ఏజ్లోనే చెప్తారు ఫింగర్ ఫుడ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అయితే ఇంకా పాప తిన్నంతసేపు తింటుంది, ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత తీసైతే పడేస్తాను, లేదంటే నేను తినేస్తాను అనమాట. సో అలా చూడండి ఎంత మంచిగా చక్కగా ఆడుకుంటుంది, నోట్లో పెట్టుకొని తింటూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి తినడం కూడా వస్తుంది బేసిక్గా. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్కి వస్తే, నెయ్యి ప్రాసెస్కి వస్తే అసలు అది చేయడం నాకు పెద్ద ప్రాసెస్ అనిపించింది అనమాట. ఆ విప్పింగ్ క్రీమ్ తీసుకురావాలి, దాన్ని తోడు పెట్టాలన్నమాట ఫస్ట్. అంటే ఫ్రెండ్స్ చెప్పారు ఇంత అవుతుంది అని చెప్పేసి. అయితే ఇంకా అది చాలా తిక్కుగా ఉంటుంది, చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో పాలు. సో ఆ క్రీమ్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా మంచిగా మాడకుండా అయితే కలిపి కాగబెట్టాను. మంచిగా మీగడలాగా కాగబెట్టేసిన తర్వాత ఇంకా తోడేసి
ఓవెన్లో అయితే పెట్టాను అనమాట. మార్నింగ్ లేచే వరకు అయితే మస్తు గడ్డలాగా అయితే అయింది. ఇంకా ఆ గడ్డను చూసి అయితే మా బావ తినడానికైతే పెరుగు తీసుకున్నాడు అనమాట. సో అదేంటంటే ఏమైందంటే అది మనం మజ్జిగ చేయాలి కదా, మామూలుగా మనం మీగడతో అయితే ఈజీగా కొంచెం సేపు చేయగానే అది కూడా టైం పడుతుంది, బట్ కొంచెం చేయగానే మనకి వెన్న అయితే వస్తూ ఉంటుంది. ఇదైతే చాలా టైం పట్టింది. అంత క్వాంటిటీ చేయాలంటే ఇద్దరం చేసినా మా చేతులు నొప్పి పెట్టినాయి తప్ప మాకైతే మీగడైతే చాలా తక్కువ వచ్చిందన్నమాట. ఇంకా కొంచెం అయితే మేము వేస్టేజ్ చేసినామంటే తిప్పలేక ఎంత తిప్పామంటే ఒక 2 days అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టి తిప్పాము. మేము ఒక్కసారి చేంజ్ కూడా చేయలేదన్నమాట. సో అలా తిప్పి అయితే ఇంకా కొంచెం మొత్తానికి కొంచెం మీగడైతే వచ్చింది. అంత దాని బదులు ఇంటి దగ్గర నుంచి పార్సల్ వేయించుకుంటే బెటర్. అప్పటికి మా వాళ్ళని అడిగామన్నమాట, 1 kgకి ఎంత అవుతుంది అంటే 1 kgకి అయితే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అలా అడిగాము. దాని బదులు ఇంత కష్టపడే బదులు అయితే ఇంటి దగ్గర నుంచి వేయించుకోవడమే బెటర్ అనిపించింది. ఆ ప్రైసు ఇంత కష్టము, తర్వాత ఆ గ్యాస్ అదంతా వేస్ట్, అంత చేస్తే గింత నెయ్యి వచ్చిందనమాట. మొత్తానికి టేస్ట్ అయితే సూపర్ ఉంది. సేమ్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది. ఇంకా దాని తర్వాత నుంచి పాపకి ఇంకా తీసుకుంటానే ఉన్నాం. నేను 1 month కదా అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేద్దాం అనుకోవడం మిస్టేక్ అనమాట. ఇంటి దగ్గర నుంచి పార్సల్ వేసుకోవడమే బెస్ట్ అయ్యేది. సో మొత్తానికి ఇంకా కష్టానికి హ్యాపీగా అయితే కొంచెం నెయ్యి అయితే వచ్చింది. నెయ్యి కూడా మంచి స్మెల్ వచ్చిందనమాట. ఇంకా నెయ్యి కరిగిన తర్వాత ఇలా వస్తుంది కదా, దీంట్లో మీకు రైస్ వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటానమాట. ఇంకా బటర్ విషయానికి వస్తే ఒక డబ్బాలో 4 cubes అయితే ఉన్నాయి. నేనేంటంటే మంచిగా అన్నీ ఒకేసారి చేద్దాము అని చెప్పేసి అయితే కరగబెడతా ఉన్నామంటే, నేను కూడా వీడియోస్ కూడా చూశాను, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. కరగబెడతా ఉన్నాను, దాంట్లో వాటర్ లాగా వస్తానే ఉంది, మంచిగానే అయిందనమాట అప్పటి వరకు. వన్స్ ఇలా కరిగిన తర్వాత దాన్ని హైలో పెట్టకూడదంట, కొంచెం మీడియంలో పెట్టాలంటే నేను హైలోనే ఉంచడం వల్ల ఇట్లా ఉన్నది సడన్గా నల్లగా అయిపోయింది. నేనేమనుకున్నా అంటే నెయ్యి అవుతా ఉంటే కొంచెం నల్లగా అవుతుంది అలానే అనుకున్నా, బట్ అది మాడిపోయింది అనమాట. ఇంకా అలా అయితే అయింది. టైము 10 అయింది. ఇది ఎన్ని ఆర్డర్స్ ఇవ్వాలా నీది? అరే ఏందది? పన్ను ఊడిపోతుంది. బొమ్మ పన్ను పోతుంది. బాయ్ బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు, ఇంకా అందరికీ గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్. మా మమ్మీ నాకు కూడా ఛానల్ పెడుతుంది, నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్తావా? ఇది వాటి వీడియో మీకు ఎలా నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పు, బాయ్. మూతి ఇంట్లో అట్లా పెట్టావు. బాయ్.